ఎన్ని రోజుల క్రితం మీ దగ్గర నుంచి మీ శృతి అక్కడికెళ్ళింది? ఎక్కడికి? ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి? నెల అంతే నెల రోజులు. నెల అవుతుంది. ఓకే. అక్కడికెళ్ళిన విషయము మీకెప్పుడు తెలిసింది? నాకు 16వ డేట్‌కు నేను ఆళ్ళ ఇంటికి వెళ్ళిన తెలంగాణ. ఎవరింటికెళ్లారు? అబ్బాయి వాళ్ళ ఇంటికి. అబ్బాయి వాళ్ళ ఇంటికి. హ్మ్. 16వ డేట్ నాడు పోయినా. హ్మ్. మాట్లాడినా. అమ్మాయి అక్కడనే ఉన్నది. హ్మ్. అయితే ఇలా డాడీతోని, మమ్మీతోని డిస్కషన్ చేసిన ఆల్రెడీ. ఇంత ముందే పోయినాం, మాట్లాడినాము. హ్మ్. పెళ్లి చేసుకుందామన్నారు, చేసుకుందామన్నాం. జనవరి డేటు 19కి తీసినాం ఆల్రెడీ. హ్మ్. జనవరి పెళ్లి. హ్మ్. తీసినాకడ వాళ్ళు నేను ఇంటికొచ్చినాకడ మర్రా డేట్ చేంజ్ చేసిర్రు. హ్మ్. మేము 27కి చేస్తామంటే అట్టెట్లా చేస్తారా అన్న. హ్మ్. అమ్మాయి పోయి అక్కడున్నది. హ్మ్. అమ్మాయిని తీసుకురానందుకు 16వ డేట్‌కి అక్కడికెళ్ళినా నేను. హ్మ్. అమ్మాయి రానని చెప్పేసింది నాతోని. ఓకే. ఓకే. ఒక పెళ్లి గాని అమ్మాయిని ఆమె రానన్నంత మాత్రాన ఆమెకు డిసిషన్స్ ఇచ్చే అంత ఎవరికీ లేదు. అంటే ఆమెకు గూడా డిసిషన్ తీసుకునే రైట్ లేదు. ఎందుకంటే ఒక తల్లిగా మీకు రైట్స్ ఉంటాయి. అవును. పెళ్లి గాని అమ్మాయిని అక్కడ ఉంచాలా? ఇక్కడికి తీసుకురావాలా? ఇంకేదైనా లేదంటే పీఎస్‌లో మాట్లాడాలా? ఇంకోటి. మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయారు? ఆమె రానంత మాత్రాన చేసిన. వాళ్ళ కులం ఉన్నారు, కులం పెద్ద మనుషులున్నారు, వాళ్ళ ఇంటోళ్ళున్నారు, వాళ్ళ రిలేషన్ మొత్తం ఉన్నారు. హ్మ్. నిండున్నారు మందిని. హ్మ్. ఆ రోజే పత్రికలు చెపాంచుకొని తెచ్చాడు. నాకు చెప్పనే లేదు. హ్మ్. వాళ్ళ పత్రికలు డేటు అనేసి 27 తీసేసుకొని నాకు చెప్పకుండా డిసిషన్ తీసేసుకున్నారు. పెళ్లి సంబంధం కుదిరిచ్చిన తర్వాత మీ అమ్మాయి అక్కడికెళ్ళిందా? లేదంటే కుదిరించక ముందుకే అక్కడికెళ్ళిపోయింది కాబట్టి చేజారిందని కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చిందా? లేదు. కాంప్రమైజ్ అస్సలు కానే లేదు. నేను ఎందుకు కాంప్రమైజ్? హ్మ్. జనవరి 19కి పెళ్లి. హ్మ్. 19కి పెళ్లి అని మీ చుట్టాలకు మీరిక్కడ చెప్పుకున్నారా? ఓళ్ళకి చెప్పలేట. ఇంకా పత్రికలే చెపాంచలే కదా. హ్మ్. మేము మాట్లాడుకున్నాం లేము. హ్మ్. వాళ్ళు డేటు 27కి చేసేస్తాం మేము అంటే మీరెట్లా చేస్తారు? ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి మీ పెద్ద మనుషులకు చెప్పారా మీరు? చెప్పినాము. హ్మ్. పెద్ద మనుషులకు చెప్పినాము. 16వ డేటు వాళ్ళ ఇంటికి పోయినా కదా సార్. హ్మ్. పోయితే అమ్మాయి రాను అనంగానే వాళ్ళకు కూడా బెదిరించిన. హ్మ్. అమ్మాయిని మీరు ఇట్లా ఉంచుకునుడు కరెక్ట్ కాదు. హ్మ్. మా ఇంటికాడ ఉండాలి అమ్మాయి. మీ ఇంటికాడ ఎట్లుంటది? హ్మ్. మీరు కూడా చెప్పి తోలేస్తే మా ఇంటికి రాదా అమ్మాయి? హ్మ్. మీరు ఎందుకు తోలరంటే మేము తోలం. హ్మ్. అంటే అమ్మాయి అలా అందుబాటులోకి అయిపోయి రానియకుండా చేసేసారు. ఓకే. ఇక్కడ ఒకటి ఇప్పుడు మీరు చెప్పేటియన్నీ నేను వింటున్నా అని చెప్పకండి. ఏదున్నా వాస్తవాలు మాట్లాడుకుందాం. నా మీద మీకు కోపం రావచ్చు. వచ్చినా నాకేం పడదు. ఒకటి అమ్మాయికి ఆళ్ళు పంపి అని వాళ్ళని అడిగినారు. లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్‌లున్నాయి. చాలా రంగాలున్నాయి. మీరు పోలీస్ స్టేషన్‌ని ఎందుకు ఆశ్రయించలేదు? ఎందుకంటే మీరు పెళ్లికి ఒప్పుకోలేదంటే 100% అది వేరేలాగెళ్ళొచ్చు. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు, పెళ్లి చేద్దామని అంత సబ్జెక్ట్ అంతా తీసుకున్నారు. మీరు అక్కడ నుంచి అమ్మాయి రాలేదు, వాళ్ళు పంపి అని అన్నప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎందుకు మీరు కంప్లెయింట్ ఇయ్యలేదు? ఆ ఆలోచన రాలేదు నాకు. చక్కగా ఇంటికి వచ్చేసిన. మా తమ్ముడు చనిపోయాడు. నాయన కొడు తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చచ్చిపోగానే కథం అదే మూడ్‌లో ఉన్నాం మేము. హ్మ్. ఇక మాకు ఇట్లా ఉంటాయి కదా ముట్టుడు, విట్టుడు. అవును. ఆ వీట్లలోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద మనిషిని పిలిచిన. హ్మ్. మా ఊరు పెద్ద మనిషి. మేము ఇంట్లోనే ఉన్నాం. ఇక బయటకెళ్ళలే. తమ్ముడు చనిపోయిండని. హ్మ్. పెద్ద మనిషిని పిలిచి అన్న మరి 21కి పెళ్లి అంటున్నారు ఆళ్ళు. హ్మ్. ఆ డిసిషన్ తీసుకుంటే ఎట్లుంటది? మనం పోకుంటే ఎట్లుంటది? హ్మ్. ఇట్లా అని పెద్ద మనిషిని పిలిచి మాట్లాడితే ఆయన కూడా మాట్లాడిండు. హ్మ్. ఆళ్ళు దుఃఖంలో ఉన్నారు. హ్మ్. పెళ్లి ఎట్లా చేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా అంటే పెద్ద మనిషి కూడా ఇక్కడ ఉండిండొచ్చు. లాయర్‌తోని మాట్లాడిపిచ్చిర్రు అక్కడ. హ్మ్. జర గిట్ల గిట్ల కొంచెం ముందుకు రాయి. ఇతనే మాట్లాడింది. పెద్ద మనిషి. హ్మ్. మాట్లాడారు. లాయర్‌తోని మాట్లాడిపిచ్చారు. హ్మ్. ఎవరు మాట్లాడిపిచ్చారు? మీ పెద్ద మనిషి. అక్కడ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి మాట్లాడితే మీరు అట్లా చేస్తారంటే అక్కడ పెద్ద మనిషితో ఈ పెద్ద మనిషి ఆ ఊర్లో ఏ పెద్ద మనిషితో మాట్లాడిండు? సర్పంచా? లేదంటే కుల పెద్ద మనిషా? పెద్ద మనిషి. కుల పెద్ద మనిషి. ఏం మాట్లాడుకున్నారు పెద్ద మనిషితో? మీరు ఏం మాట్లాడారు ఒక పెద్ద మనిషిగా? అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అక్కడ చనిపోయాడు కదా ఇక్కడ. హ్మ్. వీళ్ళు బాధలో ఉన్నారు. హ్మ్. బాధలో ఉండి ఏం మాట్లాడిండ్రు మాట్లాడిండ్రు. హ్మ్. తర్వాత నన్ను విలాంపిండ్రు. హ్మ్. పిలిచిండ్రు మాట్లాడినా. హ్మ్. నేనేమన్నా అంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. హ్మ్. అమ్మాయి బాబాయ్ చనిపోయిండు. హ్మ్. అమ్మాయిని పెళ్లికి సాగు రాలేదు. హ్మ్. మరి ఒక వారం రోజులు టైం ఇల్లు మాకు. హ్మ్. వారం టైం ఇస్తే మేము కూడా వచ్చి పెళ్లి చేస్తామని చెప్పినాం. హ్మ్. వాళ్ళు ఏమన్నారంటే మేము పెళ్లి ఒప్పందం చేసుకున్నాము. హ్మ్. కళ్యాణ మండపం మాట్లాడుకున్నాము. హ్మ్. వీళ్ళు వచ్చినా పెళ్లి చేస్తాము, వీళ్ళు రాకుండా పెళ్లి చేస్తాము హ్మ్. వాళ్ళు అన్నారు. హ్మ్. నేనన్నా మరి ఎట్లా పెళ్లి చేస్తాం? మేము అబ్జెక్షన్ చేస్తే నువ్వు పెళ్లి చేస్తావా అన్నా. హ్మ్. టాపిక్ అయిపోయినా మాట్లాడినా కదా. తర్వాత ఒక 2 గంటల తర్వాత నేను పనికి పోయింటి, వేరే పనికి ఊరికి పోయింటిని. హ్మ్. అప్పుడు అడ్వకేట్ ఫోన్ చేసి నాకు. హ్మ్. నా నంబర్ ఎవరు ఇచ్చిందో మరి తెలియదు. ఏ నేను అడ్వకేట్? మాట్లాడింది రమేష్ ఫోన్‌తోని. ఎవరు అడ్వకేట్? వాళ్ళ అడ్వకేటా? వాళ్ళ అడ్వకేట్. ఓకే. హ్మ్. నేను మాట్లాడింది అమ్మాయి నాన్న ఫోన్ తోటి. హ్మ్. నా నంబర్ ఎవరు ఇచ్చిందో తెలియదు. ఎవరికి కాల్ చేసిండు అడ్వకేటు? నాకు ఫోన్ చేసిండు. నీ నంబర్‌కి. ఓకే. ఓకే. నేను విలేజ్ లేను, వేరే విలేజ్కి వెళ్ళిపోయినా. హ్మ్. అప్పుడు నాకు ఫోన్ చేసిండు. నువ్వు పెళ్లి అబ్జెక్షన్ చేస్తున్నావట, హ్మ్. ఏ కారణం గురించి చేస్తావని అన్నాడు. హ్మ్. వాళ్ళ అమ్మాయి శృతి బాబాయ్ చనిపోయాడు కాబట్టి హ్మ్. ఇక్కడ పెళ్లి వాళ్ళు పెళ్లికి వచ్చే ఓపెన్ లేరు. హ్మ్. మరి వీళ్ళు ఆపదలో ఉన్నారు. ఆడికి రాలేరు. కొంచెం టైం ఒక కావాలన్నారు. వారం అన్న, ఒక వారం రోజుల టైం ఇయ్యింది. హ్మ్.
మేము వచ్చి పెళ్లి చేస్తాము, ఉమ్. డేట్ చేంజ్ చేసుకుందాం అన్న. ఉమ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను అడ్వకేట్ లాయర్ మాట్లాడుతున్నా హైకోర్టు అన్నాడు. ఉమ్. సార్ అడ్వకేట్ లాయర్ నువ్వు మాట్లాడినా కూడా నంబర్ ఉందా మీ తన? ఉంది, ఉమ్. నేను చేసిన ఫోన్ చేసి అడగాల నేను ఇప్పుడు? అడగచ్చు, ఎందుకు కదా, సూపర్. నేను డైరెక్ట్ మాట్లాడతా. ఉమ్. నేను ఫోన్ చేస్తాను అనుకున్నా, మళ్ళీ ఆ రోజు నాకు ఎందుకు ఈ మాట అంటున్నట్టే మీరు తప్పుగా అనుకోవద్దు నన్ను. లేదు, నేను నేను అడిగే క్వశ్చన్ ఎందుకంటే నేను మీ కొత్త వాళ్ళకి రాలే, జనాల క్లారిటీ కోసం వచ్చిన నేను నేను అక్కడ ఒకటే చెప్తున్నా. మీరు చెప్పేటి అబద్ధాలు అనుకుని నేను అనట్లా. వీళ్ళు ఏదో చెప్తుంటే ఈడేదో కూర్చొని సుప్రభాతం వింటుండ్రా అని అనొద్దు. నంబర్ ఉంది, టైం నడిచి లాయర్స్ మాట్లాడే దమ్ము నా దగ్గర ఉంది. ఉమ్. ఈ మాట అన్నది అని నేను రుజువు ఇస్తా. ఉమ్. అవును, ఓకే. ఉమ్. అయితే నాకు ఒకసారి ఫస్ట్ లాయర్ నంబర్ ఇవ్వండి. ఓకే, ఏంటంటే మాట్లాడి ఉన్నాయి లాయర్ తోని. ఏమంటారు, నువ్వు అబ్జెక్షన్ చేస్తే పెళ్లి అబ్జెక్షన్ చేస్తే నేను కోర్టులో పెళ్లి చేస్తాను, హైకోర్టులో. మైనర్ కాదు, అమ్మాయి మేజర్ అయింది, మీరు ఆపిన పెళ్లి అది ఎప్పుడు అనాలి అంటే మీరు పెళ్లికి ఒప్పుకోకపోతే అనాలి, మా అవును. పిల్లని మాకు పంపియండి, అవును. పెళ్లికి మేము ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు ఆ మాట అంటే కంపల్సరీ నేను కూడా అగ్రి అవుతా. కానీ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత ఒక ఆడపిల్లను ఒక వేరే ఇంటి ఒక ఆడపడుచుని తీసుకెళ్లి మీరెవరయ్యా ఇక్కడ అవును. దౌర్జన్యం చేయడానికి లేదు కదా, అవును. పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా. అవును. వారం రోజులు లేదు మేము సంవత్సరానికి చేస్తాం, 2 సంవత్సరాల కంటే సరే దాన్ని ఒక విధంగా ఆలోచించవచ్చు. సరే లాయర్లు వచ్చారు, ఇంకొకరు వచ్చారు, ఒకసారి మాట్లాడండి, నేను అడుగుతాను. మళ్ళీ లాయర్ నా ఫ్రెండ్, ఈయన పిల్లగాని తండ్రి ఫ్రెండ్ అట లాయర్ కు. అన్న బ్రహ్మదేవుడు గాని అంటే నేను నాకు కూర్చొని నువ్వు అడుగు. మాట్లాడి నువ్వు అడుగు, ఆ. నువ్వు ఫస్ట్ డైరెక్ట్ గా పెట్టి అడుగు, నేను అడుగుతా క్వశ్చన్ లైన్. నంబర్ ఫోన్ చేయన్న, డైరెక్ట్ ఫోన్ చేయి, చూస్తా. లౌడ్ స్పీకర్ పెట్టు, నువ్వు మాట్లాడేటప్పుడు మైక్ దగ్గర పెట్టుకో. ఏం కాదు, నేను మళ్ళీ చేస్తా కదా. ఆయనకు డబుల్ ఉన్నట్టుంది, ఓసారి కట్ అయితే. 27కి పెళ్లి అయిపోయింది, 27 పెళ్లి అయిపోయింది. పెళ్లి చేస్తున్నాము మీరు రావాలని వాళ్ళు అడిగారా మిమ్మల్ని? అసలు ఫోన్ చేయలేదు. మనం చేస్తేనే కరగా నా వాళ్ళ నుంచి ఫోన్ రాలే నాకు. ఉమ్. వాళ్ళ నుంచి అసలు ఫోన్ చేయలేరు. ఉమ్. మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేరు. ఈ విషయాన్ని మేము పెళ్లికి ఒప్పుకున్న తర్వాత కూడా మా పిల్లకి పెళ్లి చేసిరని మీరు మీ పిఎస్ లో, మీ లోకల్ పిఎస్ లో ఎందుకు కంప్లీట్ చేయలేదంటే ఏం చెప్తారు? నాకు తెలియలేదు, నాకు తెలియక. నీకు పెద్ద మనిషితో ఫోన్ చేపియడం తెలుసు, పెద్ద మనిషితో మాట్లాడిపోయడం తెలుసు. ఇదే ముచ్చట పెద్ద మనిషితో డిస్కషన్ చేస్తే, లేదంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఒకప్పుడు అదే టెన్షన్ ఉన్నాం కదా సార్. ఇప్పుడు బాగా దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. తెలుసు, మరి. సరే పెళ్లి చేస్తున్న విషయం నీకు తెలుసు, సరే ఇక్కడ మీ తమ్ముడు చనిపోయిండు, ఓకే నువ్వు ఆ బాధలను నేను అగ్రి అవుతా దానికి, నేననే కదా ప్రతి ఒక్కరు. కానీ అయిపోయిన తర్వాత నన్న ఇప్పుడు పెళ్ళై నుంచి మీరు ఎప్పుడు పెళ్ళైనాక వెళ్ళిరా వాళ్ళ ఇంటికి? మీరు ఎప్పుడు పోలేదు. ఈ పెళ్ళైన తర్వాత ఏ రోజు కానీ మీ లోకల్ పిఎస్లకి వెళ్ళి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు మరి వాళ్ళ మీద? లేదు, అమ్మాయిని తీరం 1 నెలనో 2 నెలల తర్వాత పోయి కలిసేద్దాం అనుకున్నా. కాంప్రమైజ్ అవుదాంలే, అయిందేదో అయిపోయింది అనుకున్నారు మీరు. ఎందుకు లొల్లులు, పిల్లకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఫర్దర్ గా? అయితే అనుకోలే కదా, మనం ఏదైనా అవుతుంది అనుకోలే. అనుకోలే కదా. 1 నెల తర్వాతనో పోయి కలిసేసేద్దాం చెప్పిన అనుకున్నా. మా పోయేద్దామన్నా, పోయి మాట్లాడదాం అన్న తినకు కూడా చెప్పిన నేను. వీళ్ళు బాధలు ఉన్నారు కదా, మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు బాధలు ఉన్నారు, ఒక వారం అవును నెలలు అవును కాకముందు అవును సొంత తమ్ముడు చనిపోయింది కదా అవును. అని బాధలు కాబట్టి మనం కూడా టెన్షన్ చేయలేదు. మీరు అనుకున్నది ఏంటంటే సరే చేసుకున్నది ఏదో పెళ్లి చేసుకుంది, సరే వెళ్ళి మాట్లాడేసి వద్దాము, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మేము ఏదైనా గొడవ చేస్తే పిల్లని ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ ఏమైనా ఉందా మీకు? అనిపించింది అట్లా ఏమైనా? ఎందుకు అయిందేదో పెళ్లి చేసిరు కదా అయిపోయింది అన్నట్టు సపరేట్ కూకున్నారా? అయిపోయింది కదా, తర్వాత పోయి కలిసేద్దాం అనుకున్నాం. మనం ఏదైతే మాట ఇచ్చినామో 4 తులాల బంగారు పెడతామన్నాం. మాట్లాడారు ఈ విషయాలు కూడా? ఎవరితో మాట్లాడారు ఈ విషయాలు? పెద్ద మనిషితోనా సర్పంచ్తోనా? వాళ్ళ పెద్ద మనుషులతో, వాళ్ళ డాడీకి, పిల్లగాడికి, వాళ్ళ మమ్మీకి అందరికి తెలుసు. మొత్తం అన్ని 4 తులాల బంగారు అమ్మ మీద వేసుకుంటా, కట్నం మీద తలుచుకోలేదు, అమ్మాయి మీదనే బంగారు వేసుకుంటా, నీకు 1 తులం పెడతా అని చెప్పిన పిల్లగాడికి. పిల్లగాంతో మాట్లాడినావా ఈ మాటలు? పెద్ద మనిషి అందరి సమక్షంలో మాట్లాడిన విషయం ఫోన్ లో? అవును, ఫోన్ లో కాదు, ఇంటికాడ కూడా మాట్లాడినా. ఫోన్ లో మాట్లాడినా, ఇంటికాడ మాట్లాడినా. వాళ్ళన్న మాట ఏంది మీరు అడిగినప్పుడు? ఆ మాట అన్న ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఓకే